హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 36 గురించి అయితే రివ్యూ ఇస్తున్నా. అదేంటో మనకు బాగా వెయిట్ చేస్తున్నది అనమాట. సో నామినేషన్స్ డే ఈ రోజు ఉంది అసలు ఎపిసోడ్. నాకైతే కనుక ఇంకొకళ్ళు కనుక ఉండుంటే కనుక అసలు ఈరోజు ఎపిసోడ్ ర్యాంప్ అని పిచ్చేసింది నాకైతే. ఫస్ట్ అయితే లైక్ ఏంటంటే మెయిన్ థింగ్ ఈరోజు మనం టూ టాపిక్స్ అనమాట. మెయిన్ టూ డిస్కషన్స్. ఒకటి దివ్య కళ్యాణ్ వర్సెస్ మాధురి, అండ్ నెక్స్ట్ తనూజ వర్సెస్ రీ సుమన్ గారు, అండ్ రీతు వర్సెస్ రామ్. వీళ్ళ ముగ్గురు గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో ఫస్ట్ మెయిన్ అయితే కనుక చాలా వరకు అయితే నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే కనుక మన వైల్డ్ కార్డ్స్లో నుంచి వచ్చిన లేడీస్ మొత్తం కూడా కొంచెం జలస్ ఒకటి పెట్టుకున్నారు వీళ్ళందరి మీద. అండ్ మెయిన్ పర్టికులర్గా ఎవరి మీద జలస్ ఉందో కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే కనుక హౌస్లోకి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ 5 స్ట్రాంగ్ వాళ్ళు వచ్చిన తర్వాత లైక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అని వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చారనమాట. లైక్ ఏంటి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని చెప్పేసి అని క్యాప్టెన్ ఎవరి టాస్క్ వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు మన కళ్యాణ్ దివ్యాని మన ఫుడ్ మానిటరింగ్ కన్నా తీసుకున్నారు. సో దాంట్లో మన మాధురి గారు అనమాట, ఆమె వంట చేయాలన్నమాట. ఆమె మిగతా వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. ఈమెంటి పొద్దున్నే లేచి ప్రశాంతంగా ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా అన్న టైప్లో అయితే కనుక చేసింది. ఎందుకు అని అంటే వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాతనే చేసిద్దంట, లేకపోతే అసలు వంటే చేయదంట. అంటే అప్పటి వరకు మిగతా వాళ్ళందరూ ఫస్ట్ ఉండాల్సిందే కదా, అలా ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ అర్లీగా చేసేసి తర్వాత ఫ్రెష్ అవ్వాలి అనుకుంటారు. ఏమంట అసలు వెంటనే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి అప్పుడే వస్తారంట, లేకపోతే కనుక అసలు వంట చేయరంట. అలా అయితే కనుక వచ్చి మాట్లాడినప్పుడు కళ్యాణ్ అయితే కనుక చాలా ప్రాపర్గా చెప్పారు. ఒకసారి కూర్చోండి మేడం అని చెప్పేసాను. అప్పుడేం సరే ఆమె నార్మల్గా పొలైట్గా మాట్లాడచ్చు, ఆమె కొంచెం ఎటకారంగా మాట్లాడి అవతల కళ్యాణ్నే నువ్వు ఎటకారంగా మాట్లాడుతున్నావు అన్నలాగా చేసింది. ఇప్పుడు వచ్చి కూర్చోండి మేడం ఒకసారి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సరే పర్లేదు చొప్పున ఏం కాదులే అని చెప్పేసి అంటే ఒక లెక్కలో ఉండిద్ది. కానీ నుంచుంటే చెప్పరా ఏంటి, కూర్చుంటే చెప్తారా ఏంటి అని సర్కాస్టిక్గా చెప్పింది. దానికి కళ్యాణ్ కరెక్ట్గా ఇప్పుడు మీరు ఎలా మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే లైక్ వేరేలా మాట్లాడాల్సి వస్తుంది. మీనింగ్ ఏంటి, తను ఎలా అయితే మాట్లాడితే ఆ అబ్బాయి కూడా అలానే మాట్లాడతాడని చెప్పాడనమాట. ఇక్కడ దివ్య మాధురి వీళ్ళిద్దరికి మళ్ళీ వచ్చింది. ఎందుకనంటే కళ్యాణ్ చెప్పే పాయింట్ కరెక్టే, దివ్య సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అతను ఏమన్నాడు, ఏమీ అనలేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అవుతుంది, మీ వల్ల అందరూ పస్తున ఉండాల్సినంత అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే కనుక దివ్య చాలా క్లియర్గా చెప్పింది, దివ్య అని కళ్యాణ్. కానీ మాధురి గారు మాత్రం ఏంటి, ఆమె ఎలా ఉందంటే ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా అన్న టైప్లో చేస్తుంది అనమాట. లైక్ మనకు అంతకుముందు మనం అనుకున్నాం కదా మాస్ మ్యాన్ గురించి, ఆమె 2.0 లాగా అనిపించింది. నేనే తోపు, నేనేం మాట్లాడితే అదే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అన్న టైప్లో అయితే నాకు అనిపించింది. దీంట్లో అయితే కనుక 100% అయితే కనుక మాధురిదే తప్పు. ఎందుకంటే అలా మాట్లాడుండకూడదు. ఇది మెయిన్ అనమాట. అక్కడ మాట్లాడి అయిపోయింది, గొడవ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఏడ్చి నన్ను ఏదో అన్నారు అన్న టైప్లో అయితే కనుక కొంచెం తెచ్చుకుంది. కానీ అవన్నీ చల్లవు కాబట్టి అందరితో ఇది అయితే కనుక క్లోజ్ అయింది. నెక్స్ట్ నామినేషన్స్ వచ్చినాయి అనమాట. నామినేషన్స్ అయితే కనుక వైల్డ్ కార్డ్స్ని ఎవ్వరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ మన హౌస్ మేట్స్ని మాత్రమే నామినేట్ చేయాలి. బట్ కాకపోతే అక్కడ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారంటారు, బాల్ వదులుతారు పైనుంచి. సో వాళ్ళు ఎవరో ఒకరు తీసుకొని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చేసుకుంటే సరిపోయింది. సో అలా ఫస్ట్ ఏంటంటే నిఖిల్ తనుజకి ఇచ్చారనమాట. తనుజ అయితే సుమన్ గారిని అండ్ రాముని ఇద్దరిని నామినేట్ చేసింది. చాలా కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ అయితే నామినేట్ చేసింది. ఎందుకంటే రామును డిపెండ్ అవుతున్నాడని, అండ్ సుమన్ గారు ఏంటంటే అందరికంటే కొంచెం యాక్టివ్ అనేది లేదు అని చెప్పేసానని అక్కడ కరెక్ట్గా బాగుంది. అండ్ నెక్స్ట్ తనుజగా చెప్పేశారు కదా, ఇంకా అసలుకి వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన మాధురి గారు ఎందుకు నువ్వు వీక్ వాళ్ళని చేసినావు, ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్ వాళ్ళని చేయాలి, వీక్ వాళ్ళని చేయకూడదు అంటే లైక్ ఇన్నోసెంట్ పీపుల్ని నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అని అంటారు. అక్కడ మాధురి గారు ఏంటంటే సుమన్ గారి గురించి ఆమెకి ఎందుకు, ఇప్పుడు ఈమెకంటే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పుకున్నారు. ఆమె ఏంటంటే వాళ్ళని నువ్వు చేయకూడదు, అతనికి బయట బాగా ఉన్న టైప్లో అనుకొని ఆమె ఆ ఇన్నోసెంట్ అని చెప్పేసి పక్కన పెట్టుకుంది. ఓకే ఆయన ఇన్నోసెంటే కాదంటే, కానీ హౌస్ మేట్స్ అందరితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అని చెప్పేసి అని చెప్పారనమాట. ఈ విషయంలో మన రమ్య మోక్ష, మళ్ళీ ఆయేష, మాధురి గారు వీళ్ళు ముగ్గురు లేడీస్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ మొత్తానికి కూడా తనుజ మీద ఒక జలస్ అనేది ఉందన్నమాట. నాకైతే అదే అనిపించింది పర్టికులర్గా. అయితే అక్కడికి వెళ్ళి తర్వాత ఆమెతో డిస్కస్ చేసింది కాకుండా
మళ్ళీ పర్టికులర్గా ముగ్గురు కూడా డిస్కస్ చేశారు, ఇలా చెప్పుండకూడదు ఆమె, ఎందుకు చెప్పింది అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరు బాల్ ఇస్తారు అని చెప్పేసి ఉండింది కదా, దాంట్లో బిగ్ బాస్ చెప్పారు మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక మనం ఆపుకోవచ్చు అన్నారు. సో అలా డిస్కషన్ చేస్తున్నారు అనమాట, ఎవరెవరికి వస్తే ఎవరెవరు నామినేట్ చేస్తావు అని చెప్పేసి. ఇలా ఇక్కడ కూడా సుమన్ గారిని నామినేట్ చేశారు కదా, మాధురి వెళ్ళి సుమన్ గారితో మాట్లాడింది. లైక్ మాధురి, రమ్య, మోక్ష వీళ్ళు ముగ్గురు. రమ్య వెళ్ళి ఆమెకి వేరే ఎవరు లేరండి పాయింట్స్, అందుకని చెప్పేసి మీరు తీసుకుందా అంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అని రమ్య వెళ్ళి సుమన్ గారితో మాట్లాడి, సుమన్ గారేమో అవును ఒకటి కాకపోతే రెండు, రెండు కాకపోతే మూడు అనే టైప్లో అయితే చెప్పాడు. ఇప్పుడు ఆమెకు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పారు, ఇప్పుడు దాంట్లో తప్పేం లేదు. రమ్య కూడా ఏంటంటే తనుజ మీద కొంచెం గ్రడ్జ్ పెట్టుకుంది, ఎందుకంటే బయట తనుజకి అసలు తోపు అనమాట. అలా అంత ఓటింగ్ కూడా ఉంది, అంత బాగా ఆడుతుంది, అంత బాగా పాయింట్స్ కూడా పెడుతుంది. నెక్స్ట్ ఇంకా అసలుకి ఆయేషా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఆమె కొంచెం ఉంటే మంచి కంటెంట్ జోకు అంతా ఉండిద్ది అనుకున్నా. బట్ నాకైతే ఈ రోజైతే నాకేం అనిపించలేదు, మొత్తం డొల్లే అనిపించింది. ఎందుకు అని అంటే కూడా ఆమె వెళ్ళి సుమన్ గారికి మీరు తను ఇలా చెప్పింది కదా, మీరు తన పాయింట్స్ లేపండి, మీకు బాండ్స్ వల్ల మీకు ఏం లేదు, మళ్ళీ మీరు ప్రతిదానికి ఎమోషనల్ అవుతారు, అండ్ ఇంకా బయట జరిగింది మొత్తం తీసుకొని వచ్చి పాయింట్స్ తనకి ఏదైతే గ్రడ్జ్ ఉందో అది సుమన్ గారికి చెప్పి మీరు చెప్పండి నెక్స్ట్ నామినేషన్స్లో నేను మీకు బాల్ ఇస్తే కనుక అని చెప్పేసి అయితే ఆయేష చెప్పింది. బట్ ఏం లేదు ఈరోజు ఈవెన్ గేమ్లో కూడా ఏం పట్టుకున్నది ఏం లేదు, ఏం ట్రై చేసింది లేదు. కొంచెం ట్రై చేస్తే రమ్య మోక్ష గారు కొంచెం ట్రై చేశారనమాట. ఈ రోజు అయితే కనుక ప్రెసెంట్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారంటే ఫస్ట్ అయితే కనుక తనుజ నామినేషన్ లైక్ సుమన్ గారు నామినేషన్స్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన లైక్ రాము, రీతు అండ్ పవన్ ని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరిలో అయితే కనుక గట్టిగా లైక్ పవన్ ని నామినేట్ చేశాడు. లైక్ పవన్ నామినేట్ అయ్యాడు అనమాట. అది కూడా ఎవరి వల్ల, రమ్య మోక్ష వల్ల. ఒకటే చెప్పింది డైలాగు, అదే అసలు ర్యాంక్ అనిపించేసింది అనమాట. ఎందుకు నన్ను నామినేషన్ చేస్తున్నావు అంటే నీకు అసలు బొర్రే లేదు ఏ విషయంలో కూడా, ఏమీ ఆలోచించవు అని చెప్పేసి అయితే ఒకటే మాటతో క్లోజ్ చేసింది. సో ఈ రోజు అయితే కనుక ప్రెసెంట్ నామినేషన్స్ అయిన కంటెస్టెంట్స్ అయితే కనుక మన సుమన్ గారు అండ్ పవన్. మిగతా నామినేషన్ లిస్ట్ అనేది నేనైతే కనుక మీకు షార్ట్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.